వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరి సందీప్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత రేషన్ ఇస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి రేషన్ షాప్ వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరై ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఈ రేషన్ బియ్యం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద వస్తున్నట్లు లబ్ధిదారులకు వివరించి అక్కడున్న కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని క్లుప్తంగా వివరించే బోర్డును ప్రజలందరూ వీక్షించే విధంగా రేషన్ షాప్ల ముందు అమర్చడం జరిగింది. అనంతరం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి సంవత్సరం తెలంగాణకు 10,000 కోట్ల రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి 5 కిలోల బియ్యం చొప్పున ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కిలో మాత్రమే ఖర్చు చేస్తుందని, అలాంటప్పుడు రేషన్ బియ్యం మొత్తం తామే ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చెప్పుకుంటారని ఇది వారి విజ్ఞతకే వదిలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, నర్సంపేట రూరల్ మండల అధ్యక్షుడు అంబేద్కర్, దుగ్గొండి మండల అధ్యక్షుడు రాజేందర్, నల్లబెల్లి మండల అధ్యక్షులు వినయ్, ఖానాపురం మండల అధ్యక్షుడు అశోక్, నెక్కొండ మండల అధ్యక్షులు అశోక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రతాప్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రామచందర్, మధు, జిల్లా నాయకులు రాజు యాదవ్, రాజు, ప్రభాకర్, మహిళా మోర్చా నాయకులు సరిత, సంధ్యారాణి, యువ మోర్చా జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రేషను మేము అమలు చేస్తున్నాం అని చెప్పి వాడలల్లో, కాలనీలల్లో, పల్లెటూరులో, గ్రామ పంచాయతీలో తిరగడం హాస్యాస్పదం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే డిమాండ్ చేసేది, మీరు ఇచ్చిన 6 హామీలు నెరవేర్చండి. ఏదైతే ఫస్ట్ రేషన్ కార్డ్స్, ఇంకా మీరు ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చినా కానీ అన్ని లక్షల మందికి మేము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే వాళ్ళకు 5 కిలోలు, ఇద్దరుంటే 10 కిలోలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల సమస్యలు ఉన్నాయి. రైతులకు నర్సంపేట నియోజకవర్గంలో పంటలకు నీరు అందుతలేదు, పంటలు ఎండిపోతున్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలా ప్రజాక్షేత్రంలో పోలీస్ వారి పాత్ర ప్రేక్షక పాత్ర అయిపోయింది నర్సంపేట నియోజకవర్గంలో. అవన్నీ వదిలేసి ఈ రేషన్ షాపుల చుట్టూ తిరగడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. రకరకాల రైతులకు ఇచ్చిన హామీలు కానీ, అక్క చెల్లెలకు ఇచ్చిన హామీలు కానీ, ఈనాడు యువతకు ఇచ్చిన హామీలు కానీ, అన్ని రకాల వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి ఇప్పటి వరకు నెరవేర్చకుండా ఈ రేషన్ షాప్ల దగ్గరికి పోయి రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.